ఆయన గానం సర్వరాగ గంగ ప్రవాహం. ఆయన పాడుతుంటే దేవతలు సైతం తన్మయత్వంలా పొందుతారు. హరివరసనం అంటూ ఆయన పాడే జోలపాటతోనే అయ్యప్ప స్వామి పవలింపు సేవ చేస్తారు. అంతలా తన గానంతో ఆ సేతు హిమాచలంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన గాయకుల్లో కేజే యేసుదాసు అగ్రగణ్యులు. యేసుదాసు దాదాపు 6 దశాబ్దాల సినీ కళ జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80,000కు పైగా పాటలను పాడారు. తెలుగులో మొదట భద్రకాళి సినిమాలో ఓ పాట పాడారు యేసుదాసు. ఆ తర్వాత తెలుగులో అంతులేని కథ, మేఘ సందేశం, స్వయంవరం వంటి సినిమాల్లో ఆయన పాడిన పాటలను శ్రోతలను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా మేఘ సందేశంలోని ఆకాశ దేశాన పాటకు ఉత్తమ గాయకుడిగా తెలుగు నుంచి జాతీయ అవార్డు అందుకున్నారు. సంగీతానికి కులమతాలు అడ్డు కాదన్నది ఎప్పటి నుండో ఉన్న నానుడి. ఆ నానుడి గురించి యేసుదాసు మరోసారి ప్రస్తావించారు. తన 84వ పుట్టినరోజు సందర్భంగా అరేంజ్ చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన సంగీత ప్రయాణంలో నేర్చుకున్న ఏకైక విషయం ఏమైనా ఉందంటే అది కుల మతాల గురించి అంటూ ప్రస్తావించారు యేసుదాసు. విద్వేషాలు, కులాలు, మతాలు లేవని చెప్పడానికి ఏకైక నిదర్శనమని తెలియజేశారు యేసుదాసు.